పిల్ల బాగున్నారా వదిన? మరదల పిల్ల బాగున్నాం మరదల పిల్ల. ఇదేనా రావటం? అవును. ఆరోగ్యం బాగుందా వదిన? చాలా బాగున్నాం. మీరెలా ఉన్నారు? పదండి లోపలికి వెళ్దాం. ఏవండి, ఆ చెత్తనంతా తీసి డస్ట్బిన్లో వేసేయండి. జాగ్రత్తగా వేయండి. ఆ చెత్తనంతా సేకరించే బదులు ఏదో కాల్వలో పడేయచ్చు కదా వదిన. ఏంటే మరదల పిల్ల, కాల్వలో పడేస్తే మనకి ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా? ఏం కాదులే వదిన, నెట్టు ఆలోట్లు గట్ట పెట్టుకుంటే అయిపోతే వదిన. ఈ కాలంలో నెట్లు ఆలౌట్లు పెట్టుకుంటే దోమలు పోవు కదా. ఏం కాదులే. ఇక మాట్లాడిన కాడికి చాలు కానీ తిందురు పదండి. మీకోసం చాలా రకాల వంటలు చేశాను. అవునా? అయితే తినాల్సిందే. వంటలు తెపోండి. మరదల పిల్ల, అన్ని వంటకాలు బాగున్నాయా? బాగున్నాయి కానీ ఆ చెత్త వాసన చిరాగ్గా ఉంది. ఎక్కడైనా పారేయచ్చు కదా వదిన. ఏంటే మరదల పిల్ల, ఎక్కడైనా పాడేస్తే మాకు ఎన్ని రోగాలు వస్తాయి? ఈగలు దోమలు కూడా తయారవుతాయి. వాటి వల్ల చాలా రోగాలు వస్తాయి. ఈగల వల్ల కలారా టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు ఎన్నో వస్తాయి. దోమల వల్ల అంటే డెంగ్యూ, మలేరియా, ఇంకా చాలా రోగాలు వస్తాయి. అవునా వదిన? నాకు ఇన్ని రోజుల దాకా తెలియదు. ఆ చెత్తనంతా ఏం చేస్తారు మరి? మేము ఆ చెత్తనంతా సేకరించి గ్రామ పంచాయతీ వారికి ఇస్తాము, లేదా మున్సిపాలిటీ వారికి ఇస్తాము. వాళ్ళు మాకు ఉపయోగపడే విధంగా చేస్తారు. లేదంటే వాటితో కాంపోస్ట్ ఎరువులు చేసుకొని మా పెరట్లో మేమే మొక్కలను నాటుకుంటాం. ఓహో, ఓహో, అంతుందా? అవును, మొన్న మీ కొడుకు ప్లేట్లెట్స్ తగ్గిపోయాయన్నావు కదా, ఇందుకే మరి చెత్తని ఎక్కడో పాడేస్తే మరి అలా కాదా? అవునా వదిన? సర్లే, ఇక ఇలా చేయకుండా చూసుకో. అలాగే వదిన. ఒకవేళ నువ్వు ఇలా చేయలేవనుకో, మా గ్రామ పంచాయతీ వాళ్ళు అయితే 500 జరిమానా వేస్తారు. ఇక మా మరిది సంపాదన మొత్తం నువ్వు ఈ చెత్తకే పెట్టేస్తున్నట్టున్నావు. అవును, ఇలా కట్టుకుంటూ పోతే పైసలన్నీ ఉష్పటాక్ అయిపోతాయి. మరి నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే వదిన, ఇప్పటి నుంచి నేను కూడా చెత్తను మున్సిపాలిటీ వాళ్ళకన్నా గ్రామ పంచాయతీ వాళ్ళకన్నా ఇస్తాను.